రివ్యూ ఆఫ్ కోర్ట్. ఒక కంటెంట్ని ఇనీషియల్ స్టేజ్లోనే జడ్జ్ చేసి అది పక్కా సక్సెస్ అవుతుందని నమ్మి ఈవెన్ డైరెక్టర్ డెబ్యూ వాడైనా సరే అతని క్యాపబిలిటీని ట్రస్ట్ చేసి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసి ప్రమోట్ చేసి రిలీజ్ అయ్యే వరకు దానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టంలో ఉన్న హీరో నాని గారికి ఈ కోర్టు సినిమా నుంచి వచ్చే ప్రతి అప్రిషియేషన్ దక్కాలి. నాని గారు వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన 4వ సినిమా ఇది. ఆల్రెడీ వరుసగా 3 హిట్లు కొడేశారు. ఆబ్వియస్గా ఈ సినిమా కూడా తన హిట్ లిస్ట్లోకే వెళ్ళిపోతుంది. సో ఈ పాటికే సినిమా మీద నా ఒపీనియన్ మీకు అర్థమై ఉంటుంది. నచ్చింది నాకు మూవీ. కోర్ట్ రూమ్ డ్రామాలంటే ఎవరికి నచ్చో చెప్పండి. సరిగ్గా కనుక వాటిని డీల్ చేస్తే విజిల్ కొట్టడం గ్యారంటీ. ఆ కేటగిరీలోకి ఈ కోర్టు మూవీ కూడా వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ రైటింగ్, మంచి స్క్రీన్ ప్లే అండ్ ప్లాట్ మీకు అర్థం ఉంటుంది. 17 ఏళ్ళ అమ్మాయి 19 ఏళ్ళ అబ్బాయి ప్రేమించుకుంటారు. ఒక లేనోడు ఉన్నోడు ప్రేమిస్తే ఊరుకోరు కదా, బొక్కలు వేయిస్తారు. సో ఆల్మోస్ట్ కేస్ క్లోజ్ అన్న టైంకి లాయర్ సూర్యతేజ్ ఎంట్రీ ఇస్తారు. అక్కడి నుంచి 1v1 డిబేట్స్తో భలే ఎంగేజింగ్ వెళ్తుంది మూవీ. అండ్ ఈ సినిమాకి ఒకటి కాదు 2 ప్రాణాలు ఉన్నాయి. ఒకటి సెకండ్ హాఫ్ కోర్ట్ రూమ్ డ్రామా ఆడియన్స్ని చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది. ఆ డైలాగ్స్ కానీ అండ్ ఆ కేసులో వచ్చే ఛాలెంజెస్ కానీ మ్యాక్సిమం ప్లేసెస్లో విజిల్ కొట్టేస్తాయి. అండ్ ఇలాంటి సినిమాకి మాటలు రాయడం, కేసులో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ రాయడం చాలా కష్టం. ఆ విషయంలో డైరెక్టర్ రామ్ జగదీష్ టీం 100% సక్సెస్ అయ్యారు. అండ్ ఇంకా ప్రియదర్శి గారి క్యారెక్టర్ యాక్టింగ్ కూడా బాగా ప్రెజెంట్ చేశారు. అంటే ఒక సీనియర్ లాయర్లా బిల్డప్ ఇచ్చేసి డైరెక్ట్గా కథలోకి ఎంటర్ అయిపోవడం లాంటివి ఏవీ ఉండవు. అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఉంటుంది. అందుకే ఆయన కేసు టేకప్ చేస్తా అనగానే మనకి భలే హై వస్తుంది. ఇంకా రెండో ప్రాణం ఎవరంటే శివాజీ గారు. ఆయన లేకపోతే ఈ కోర్టు మూవీకి ఎంత అప్లాజ్ వచ్చిండేదే కాదు. ఆయన ఎంట్రీ ఇచ్చే ఫస్ట్ సీన్ నుంచే అతని రేజ్ని ఒక లెవెల్లో చూపిస్తారు. ఓడి అమ్మ వీడికి గనక ఈ నిబ్బిలు దొరికితే ఎలా ఉంటుందిరా బాబా అని మనకే భయవేస్తుంది. అతని క్యారెక్టరైజేషన్ని ఎలా రాసుకున్నారో కానీ దాని అవుట్పుట్లో శివాజీ గారు 10 times ఎన్హాన్స్ చేశారు. మళ్ళీ ఇలాంటి రోల్ ఆయనకి పడుతుందో లేదో కానీ కిర్రాక్ ఉంటుంది ఆయన యాక్టింగ్. అండ్ కులం, ప్రెస్టేజ్ ఇవి 2 తలకెక్కడం కాదు. నరాల్లో అణువు ఉంటే మనిషి ఎలా అయిపోతాడో మంగపతి క్యారెక్టర్తో పోర్ట్రే చేసి చూపించారు. అండ్ శివాజీ గారి సెకండ్ ఇన్నింగ్స్లో ఈ రోల్ ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్లో ఈ టీనేజ్ లవ్ స్టోరీ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు నాకు. మేబీ టీనేజ్ లవ్ కాబట్టి మనం నిబ్బిలా చూడడం వల్లేమో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోయా. అండ్ ఆ లవ్ సీన్స్ కూడా రిపీటెడ్గా అనిపించాయి. బట్ పాస్ట్ ప్రెజెంట్తో కొంచెం స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి ఆ లోటు తెలియకుండా చేయడానికి బాగా కష్టపడ్డారు. ఇంకా సెకండ్ హాఫ్ మిడ్లో కూడా ఒక 15 minutes మూవీ స్లో డౌన్ అవుతుంది. కానీ సాయి కుమార్ గారి ఎంట్రీతో మళ్ళీ జుమ్మని లేచింది మూవీ. అండ్ ప్రియదర్శి గారు, హర్షవర్ధన్ గారి మధ్య ఇంకొంచెం స్ట్రాంగ్ వెర్బల్ ఎక్స్చేంజెస్ ఉంటే ఇంకా గ్రిప్పింగ్గా ఉందను. అండ్ సాయి కుమార్ గారి రోల్ని పెద్దగా ఏం వాడుకోలేదు, ఎక్సెప్ట్ ఒక సీన్ తప్పించి. సినిమా అంతా మంగపతి, హర్షవర్ధన్ గారు, ప్రియదర్శి గారు చుట్టే తిరుగుతుంది. అండ్ చైల్డ్ యాక్టర్స్గా చేసిన రోషన్ అండ్ శ్రీదేవి ఇద్దరు యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉంటుంది. రోషన్ మాత్రం సూపర్ అంతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లైమాక్స్లో పాక్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ విషయంలో డైలాగ్స్ చాలా షార్ప్గా ఉంటాయి. నచ్చే నాకు అవి. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మన నిబ్బిలు ప్రేమించుకోవాలంటే ముందు పాక్స్ యాక్ట్ గురించి తెలుసుకొని ప్రేమించడం మంచిది. లేదంటే జీవితం ఎంజీ అయిపోతుందని ఇండైరెక్ట్గా చెప్పారు. అండ్ ఇంకా విజయ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఇంపాక్ట్ అవ్వలేదు, కానీ కొన్ని సీన్స్లో బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీ డీసెంట్. సో ఓవరాల్గా ఏం ఆలోచించకుండా మూవీకి వెళ్ళిపోండి. అడల్ట్ కంటెంట్ ఏముండదు. శివాజీ గారి యాక్టింగ్కి ఫిదా అయిపోతారు. చాలా ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.